నమస్కారం. శ్రీ స్తుతి భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, శుభస్వాగతం. షడ్రుచుల సమ్మేళనం మన తెలుగు వారి కొత్త ఏడాదికి నాంది. ఉగాది అయితే ఉగాది పచ్చడి కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు, దాని వెనుక అద్భుతమైన ఆయుర్వేద విజ్ఞానం ఉంది. ముఖ్యంగా వేప పువ్వు ప్రాముఖ్యత ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. వసంతకాలంలో వచ్చే మసూచి వంటి వ్యాధులకు వేప ఒక అద్భుతమైన నిరోధకమని మన శాస్త్రాలు చెబుతాయి. మసూచిని వసంత సంభవ పాపరుజ అని కూడా పిలుస్తారు. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం వేప పూత తినడం అనేది అత్యంత శాస్త్రీయమైన పద్ధతిని నిరూపించారు. వేప చేదుగా ఉన్నప్పటికీ ఇది మన పిత్తకోశంపై విశేషమైన ప్రభావాన్ని చూపుతుంది. శరీరంలో జఠర కోశం ఎంత ముఖ్యమో పిత్తకోశం కూడా అంతే ముఖ్యం. ఎండ తాపానికి పిత్తకోశం కోల్పోయే శక్తిని వేప పువ్వు తిరిగి ఇస్తుంది. ప్రతిరోజు కొంచెం వేప పువ్వును సేవించడం వల్ల పైత్య వికారాలు, శ్లేష్మం తగ్గుతాయి. ప్రమేహం, క్రిమి రోగాలు, కుష్టు మరియు వాతం వంటి వ్యాధులు నశిస్తాయి. నోటిలోని హానికరమైన క్రిములను వేప ఆకు సమర్థవంతంగా నాశనం చేస్తుంది. ఉగాది పచ్చడి తయారీ, అందులోని విజ్ఞానం: కొత్త చింతపండు రసం, కొత్త బెల్లం, సన్నగా తరిగిన మామిడి ముక్కలు, వేయించిన శనగపప్పు, అరటిపండు ముక్కలు, ఉప్పు మరియు మిరియాలు, వీటన్నిటినీ కలిపి ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. కేవలం వేప పూతను నేరుగా తినడం కష్టం కాబట్టి ఈ మిశ్రమంతో కలిపి తీసుకోవడం మన పూర్వీకులు ప్రవేశపెట్టిన ఒక గొప్ప ఆరోగ్య సూత్రం. ఆయుర్వేదం ప్రకారం ఈ పచ్చడిని సేవిస్తే కంటి చూపు మెరుగుపడుతుంది, ఆకలి మరియు జీర్ణశక్తి మెరుగుపడతాయి, వాత కఫ దోషాలు తొలగిపోతాయి. షడ్రుచుల సమ్మేళనం కేవలం ఆరోగ్యానికే కాదు, మానవ జీవితంలోని కష్ట సుఖాల కలయికకు ప్రతీకగా మన పూర్వీకులు నిర్ణయించారు. ముఖ్యంగా మసూచి, ఆటలమ్మ వంటి వ్యాధులకు వేప మరియు బెల్లం మిశ్రమం ద్వారా రావణ బాణంలా పనిచేస్తుంది. అందుకే నేటికి కురుపులు తగ్గేందుకు వేప ఆకుల పసరును వాడటం మనం చూస్తుంటాం. ఇంతటి గొప్ప విజ్ఞానాన్ని మనకు అందించిన మన సాంప్రదాయాలను గౌరవిద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం. చూసారుగా మన పండుగలు, మనం తినే ఆహారం వెనుక ఎంతటి గూఢార్థం ఉందో. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం చూస్తూనే ఉండండి శ్రీ స్తుతి భక్తి ఛానల్.